హాయ్ అండి. ఈరోజు నేను మినప్పచ్చడి చేస్తున్నాను. అది పొట్టుపప్పే తీసుకుంటానండి. మినప్పచ్చడికి పొట్టుపప్పు అయితేనే టేస్ట్ బాగుంటుంది. పొట్టు తీసిన పప్పుతో అంత టేస్ట్గా రాదు. అందుకని ఇదిగోండి ఈ విధంగా వేపుకోవాలండి మినప్పచ్చడికి. ఇవి వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఎండుమిరపకాయలని తొడియాలు తీసి పెట్టుకుందాము. ఇదిగోండి ఎండుమిరపకాయలు తొడియాలు తీసి పెట్టుకున్నాను. చింతపండు నానబెట్టుకుందామండి. ఈలోపు ఇదిగోండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకున్నాను. ఇదే బండిలో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి వేపుకుందామండి. ఆయిల్ హీట్ అయిందండి. ఎండుమిర్చి వేస్తున్నాను. ఇవి బాగా వేపుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. నేనైతే ఈ స్టైల్లో చేస్తాను. ఎండుమిర్చి కూడా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని మిక్సీ వేసేసుకుందాం. ఇదిగోండి ఉప్పు చింతపండు అన్నీ మిక్సీకి వేసేసాను. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందామండి పచ్చడి. ఇదిగోండి ఈ విధంగా మెదిగాక కొంచెం బెల్లం వేద్దామండి. బెల్లం వేస్తేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఉండబెల్లం వాడతానండి, ఆర్గానిక్ది. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఇంతక చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ ఉంటాయి కదా, కొంచెం ఆ వాటర్ వేసి మిక్సీ పట్టుకుందాము. పచ్చడి చాలా బాగుంటుంది. చూసారు కదండి మినప్పచ్చడి రెడీ అయిపోయింది. ఇది గారెల్లోకి కానీ దోశలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.